రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, భక్తుడి విధంగా అంటున్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినలా మనము అబద్ధమడుచు సత్యమును జరిగింపకుందము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎలా మనం అన్యోన్య సహవాసం గలవారమే ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనం పాపం లేని వారమని చెప్పుకునేలా మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. సహోదరి సహోదరులారా, మీరు పూర్వమందు చీకటి ఏంటి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి సత్యమును వాటిలో కనబడుచున్నవి. గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధుల వల్ల నడుచుకున్నది. నిష్ఫలమైన అంధకార క్రియలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అటు క్రియలు చేయవారు రహస్యమందు జరిగించే పనులను గూర్చి మాటలాటైనను అవమానకరమై ఉన్నది. పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తమును ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతరి. ప్రియులారా, మీరు పరదేశంలో యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవల్లని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకమునకు తెచ్చుకునండి. ఒక విధముగా చూచితే మీరు మీ నిందలను బాధలను అనుభవించట చేత 10 మందిలో ఆరాటపడితరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారైతరి. ఎలాగనక మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది అయిన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, నువ్వు వెలుగై ఉన్నావు, నీ యందు చీకటి ఎంత మాత్రము లేదు గనుక నీతో సహవాసము గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచినలా మేము అబద్ధమాడుచు సత్యమును జరిగింపవుందుము. గనుక నీవు వెలుగులో ఉన్న ప్రకారము మేమును వెలుగులో నడిచినలా నీతో అన్యోన్య సహవాసము గలవారమై ఉండుటకు సహాయం తెచ్చమని మేము పరదేశంలో యాత్రికులో అయినా గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్ని జనులు ఏ విషయంలో మమ్మను దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మా సత్క్రియలు చొచ్చి వాటిని బట్టి దర్శన దినమున నిన్ను మహిమపరిచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారు ఎండుటకు కృప చూపమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.